టాప్ 1 లో నిఖిల్ 100%. మీరు కావాలంటే నెక్స్ట్ టాప్ 1 వచ్చాక వేసుకోండి నా వీడియో. ఓకే కంపల్సరీ చెప్తున్నాను. నిఖిల్ లో బెస్ట్ క్వాలిటీ ఏంటి, వర్స్ట్ క్వాలిటీ ఏంటి? టాప్ 1 నిఖిల్ లో బెస్ట్ క్వాలిటీ నేను ముందు నుంచి చెప్తున్నా, ధోని గారి మాదిరి కూల్ గా ఉంటున్నాడు. ఎక్కడ యాక్షన్ చూపించాలో, ఎక్కడ రియాక్షన్ చూపించాలో చూపిస్తున్నారు కాబట్టి మిస్టర్ కూల్ గానే మొత్తం గేమ్ ఆడాడు. ఎక్కడో లాస్ట్ లో గౌతమ్తో కొంచెం కానీ మళ్ళీ సారీ చెప్పాడు కాబట్టి కొంచెం కూల్. అది చాలా గేమ్ పరంగా కానీ మళ్ళీ నాగార్జున గారు కానీ హౌస్ మెన్స్ కానీ అందరితో బాగా ఆడారు కాబట్టి నిఖిల్ టాప్ 1 లో ఉంటాడని అనుకుంటున్నాను నేను. ఓకే అన్న, నిఖిల్లో మైనస్ పాయింట్లు అంటే ఏం చెప్తాం? నిఖిల్లో మైనస్ పాయింట్ అంటే నాకు తెలిసినంత వరకు కొంచెం ఫ్లిప్ అవుతాడు. కొంచెం అమ్మాయిల విషయంలో ఎక్కడో ఫ్రెండ్లీగా ఇస్తే అందరూ హగ్గుల్ మాస్టర్ అని పేరు పెట్టారు ఆయనకి. కొంచెం అదొక్కటి తప్ప నిఖిల్ ఇంకేం లేదు. అందరితో క్లోజ్ ఉండాలని ఆయన కోరుకునే వ్యక్తి హౌస్ మెన్స్లో నిఖిల్ ఒక్కడే అనుకుంటున్నాను నేను. గౌతమ్ నిఖిల్కి పోటీ అంటున్నారు. గౌతమ్ గేమ్ ఎలా అనిపించింది? కానీ నాకు గౌతమ్ టాప్ 2 వస్తారు అనుకుంటున్నాను. కానీ నాకేమో ప్రేరణ వస్తే టాప్ 2లో బాగుంటుంది ఒక లేడీ కంటెంట్ కానీ అనుకుంటున్నాను నేను. ఎందుకంటే పోయినసారి శ్రీముఖి గారు రాహుల్ గారు కొంచెం జస్ట్ మిస్ అయ్యారు శ్రీముఖి గారికి. ఈసారైనా ప్రేరణ నిఖిల్ వీళ్ళ మధ్యలో ఎవరొకరు కప్ వస్తే, ఎందుకంటే ఫస్ట్ నుండి ఉన్నారు కాబట్టి వీళ్ళు మధ్యలో వచ్చిన వాళ్ళు జస్ట్ అన్నీ చూసే వచ్చారు కాబట్టి అడ్వాంటేజ్ తీసుకొని వచ్చారు కాబట్టి నా అభిప్రాయం ప్రకారం నిఖిల్, ప్రేరణ, నబిల్ వీళ్ళు ముగ్గురులో ఎవరికో ఒకరికి కప్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. నబిల్ గేమ్ ఎలా అనిపిస్తుంది? నబిల్ స్టార్టింగ్ నుండి జెన్యున్గా ఆడాడు. ఎక్కడో కొంచెం మధ్యలో పృథ్వీకి సపోర్ట్ చేయడం వల్ల ఫ్లిప్ అవ్వడం జరిగింది. మళ్ళీ గేమ్లలో కూడా తడబడ్డాడు. మళ్ళీ ఎక్కడో కన్ఫ్యూజన్లో జల్దీ అది గంట కొట్టడం కొంచెం మైనస్ అనిపించినా జెన్యున్గా ఆడుతున్నాడు కాబట్టి నబిల్ని ప్రేక్షకులు టాప్ 5లో ఉంచడం జరిగింది అనుకుంటున్నాను. నబిల్ ఇంత లాంగ్ వచ్చాడంటే అతనిలో ఉన్న గుడ్ క్వాలిటీస్ ఏంటి, బ్యాడ్ క్వాలిటీస్ ఏంటి? గుడ్ క్వాలిటీస్ అందరితో ముందు నుంచి అందరితో హ్యాపీగా కలిసి తన గేమ్ మటుకే ఆడడం, ఎవరి విషయంలో జోక్యం చేసుకోవడం ఉండేది కాబట్టి అందరికి నచ్చింది. కానీ ఎక్కడో లాస్ట్ వీక్స్లో అందరి విషయాల్లో జోక్ చేసుకోవడం వల్ల కొంచెం గేమ్లో కూడా కన్ఫ్యూజ్ అవ్వడం వల్ల కొంచెం ఎక్కడో ఫ్లిప్ అవ్వడం జరిగింది. కానీ విష్ణుప్రియ అండ్ రోహిణి వీళ్ళకన్నా తక్కువ ఉన్నారు కాబట్టి మన నబిల్కి టాప్ 5 ఛాన్స్ వచ్చిందండి. ఓకేనా, ప్రేరణ గేమ్ ఎలా అనిపిస్తుంది? ప్రేరణ సూపర్. అదే లేడీస్లో ఆమె ఒక్కడే మిగిలింది కాబట్టి ఇంకా టాప్ 5లోకి వెళ్ళింది కాబట్టి జెన్యున్గా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. కప్ కూడా వస్తే నిఖిల్ ప్రేరణ మధ్య బాగుంటుంది అనుకుంటున్నాను. నా ప్రేరణలో గుడ్ క్వాలిటీస్ అంటే ఏం చెప్తామన్నా? ఇంత లాంగ్ వచ్చింది కదా. ప్రేరణ కూడా జెన్యున్ పర్సన్. నాగార్జున గారి ముందు కూడా చాలా డేర్ అండ్ డాష్గా ఆడింది. అందరూ ఎవరు గెస్ట్ వచ్చినా కూడా చాలా బాగా రిసీవ్ చేసుకునింది కాబట్టి ప్రేరణ ఇది బెస్ట్ అనుకున్నాను. ఓకే అన్న, ఇప్పుడు ముక్క అవినాష్ గురించి ఏం చెప్తాను? ముక్కు అవినాష్ కామెడీ పరంగా చాలా హైలైట్ ఇచ్చాడు. సీజన్ 8కి ప్రాణం పోసాడు. కానీ టాప్ 5లో వెళ్ళడం కూడా జెన్యూనిటీ అనిపించింది నాకు. ఓకే అన్న, ఇప్పుడున్న టాప్ 2 అంటే మీరు అన్నదాని ప్రకారం అయితే గౌతమ్ అండ్ నిఖిల్ అంటున్నారు కదా. ఓకే, గౌతమ్ నిఖిల్ అనుకుంటున్నారు బయట. నా ప్రకారం నిఖిల్ అండ్ మన ప్రేరణ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను. ఓకే అన్న, మీకు ఇప్పుడు గౌతమ్లో నచ్చిన బెస్ట్ క్వాలిటీస్ అంటే ఏం చెప్తారన్న? గౌతమ్లో అంటే అతను కొంచెం ఏదో అరుస్తే గేమ్ ఆడేటని అనిపిస్తుంది. కానీ ఎక్కడో మనోడు ఎదుటి వారిని ఫ్లిప్ చేస్తున్నాడేమో అనిపిస్తుంది నాకు, అంతే. అంటే గౌతమ్ గేమ్లో ఇన్ని రోజులు వచ్చాడు అంటే అతన్ని చూసి నేర్చుకోవడానికి ఏముందన్న? నాకు తెలిసిన వరకు ఏమీ లేదనుకుంటున్నాను. ఓకే, నిఖిల్ని చూసి నేర్చుకోవడానికి ఏముంది? నిఖిల్ ఎక్కడ ఏం మాట్లాడాలో, ఎక్కడ ఎవరితో మాట్లాడాలో అవన్నీ జెన్యున్గా మాట్లాడుతున్నారు కాబట్టి ఇందాక వచ్చాడేమో అనుకుంటున్నాను. ఓకే, ప్రేరణలో ఏం చూసి మీరు నేర్చుకోవాలనుకుంటున్నాను? ప్రేరణ కూడా అందరి ముందర ఒక మాట బయట ఒక మాట కాకుండా తనకేమనిపిస్తుందో అది నాగార్జున గారైనా సైతం తన వాక్ చాతుర్యంతో చాలా మందికి ఆకర్షించుకునింది. అది కాకుండా ఎక్కడ స్మైల్తో మొత్తం కవర్ చేసింది కాబట్టి ప్రేరణ ఇస్ గుడ్ అనుకుంటా. ఓకే, మరి ముక్కు అవినాష్ కామెడీ పరంగా గేమ్స్ కూడా లాస్ట్లో ఆడి తన హార్డ్ వర్క్తోనే గెలుచుకున్నాడు కాబట్టి అది సీజన్ 8 వివేక్షన్ పాస్. అతను కూడా రిజర్వ్ అనుకుంటా. కానీ టాప్ 5 వరకు ఉంటాడేమో అనిపిస్తుంది నాకు, అంతే. ఓకే, ఇప్పుడు లాస్ట్లో నబిల్ గురించి ఏం చెప్తారు? నబిల్ కూడా ముందు నుంచి జెన్యున్గా ఆడుతున్నాడు కాబట్టి నబిల్ పర్ఫెక్ట్గా టాప్ 5లోకి రావడం చాలా హ్యాపీ అనిపించిందండి. ఓకే అన్న, థ్యాంక్ యూ.